హాయ్ అండి, ఫెస్టివల్స్ అప్పుడు ప్రసాదంగా తయారు చేసుకునే కట్టు పొంగల్ని మనం ఇప్పుడు రెడీ చేసుకుందాము. చాలా బాగుంటుంది, సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలాగో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి నేను చూపించే కప్పుతో ఒక కప్పు పెసరపప్పుని కడాయిలో వేసుకొని ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు అవసరం లేదండి, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పప్పుని పక్కకు పెట్టుకొని ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు రైస్ వేసుకొని వేయించుకున్న పప్పును కూడా వేసేసి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్లో ఒక కప్పుకి 3 కప్పులు చొప్పున 6 కప్పుల వాటర్ని వేసుకోవాలి. పప్పు 1 కప్పు, రైస్ 1 కప్పు కాబట్టి కప్పుకి 3 కప్పుల చొప్పున 6 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు నిదానంగా ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఆవిరంతా పోయే వరకు పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒకసారి రైస్ అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూసారా, చాలా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేడి చేసి పెట్టుకున్న వేడి నీళ్ళని 2 కప్పులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్పూన్తో ఇదంతా కూడా ఉండల్లాగా లేకుండా సాఫ్ట్గా అయ్యే వరకు బాగా రైస్ అంతా కలుపుకోవాలి. మీరు చూసేలాగా రైస్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఈ రైస్ను మూత పెట్టి పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని నెయ్యి వేడెక్కగానే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు చిన్నగా తరుక్కున్న కాజుని వేసుకోవాలి. కాజు ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి, లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో 2 రెమ్మల కరివేపాకును వేసేసి అవి కొంచెం చిటపటలాడగానే ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా తయారు చేసుకున్న రైస్లో ఈ పోపుని వేసేయాలి. వేసేసి ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కొలతలతో ఒక్కసారి ప్రిపేర్ చేశారంటే మీకు కట్టు పొంగలి అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చు, ఎలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఫెస్టివల్స్ అప్పుడు ప్రసాదాల్లాగా యూజ్ అవుతుంది. మామూలుగా కూడా మనం పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లాగా చేసి పెట్టవచ్చు. చాలా హెల్దీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ప్రిపేర్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.